హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా అనంతపూర్ అమ్మమ్మ వంటలు. చూడండి, ఈరోజు చికెన్, దాబా చికెన్ మీకోసమే. చూడండి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏవో చెప్తా. దీనికి కావాల్సినవి ఎర్రగడ్డ కట్ చేసుకున్నవి ఒకటి, అండ్ తెల్లగడ్డలు, అల్లము, చెక్క, లవంగాలు, ఇలాచి, మిరియాలు, అండ్ తర్వాత కట్ చేసుకున్న మిర్చి, కాస్త కరివేపాకు వేసుకోవాలి. అది ఎప్పుడు అనేది మీకు వేసే ముందు నేను చెప్తాను. సో మనం ఇవన్నీ మిక్సీ గ్రైండ్ చేసుకోవాలి. ఆ గ్రైండ్ చేసుకున్న తర్వాత చూపిస్తానండి. మనం కొత్తిమీర యాడ్ చేసుకోలేదండి ఇంతకుముందు, ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాము. గ్రైండ్ చేసే ముందు ఇవన్నీ వేసుకోవాలి అండి. ఇప్పుడు మనము కడాయి పెట్టుకున్నాము. కడాయి పెట్టుకున్న తర్వాత తగినంత ఆయిల్ పోసుకుంటాము. చూడండి, చికెన్లో కావాల్సినంత అండి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది, మనం చికెన్ వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా చికెన్ వేసుకుంటున్నాము. ఆయిల్ హీట్ ఎక్కింటుంది కదా, కొంచెం మెల్లగా వేసుకోండి వేసే ముందు. ఇలా ఇప్పుడు కావాల్సినంత ఉప్పు వేసుకోవాలండి. చూసారా, ఇలా ఉప్పు వేసుకోవాలి. దాని తర్వాత పసుపు వేసుకోవాలి. దీంట్లో ఇంత కావాల్సినంతగా ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు వేసుకోవాలి. మనము కసూరి మెంతి వేసుకోవాలండి. కసూరి మెంతి అంటే ఇది మెంతి, మనం మెంతాకు ఉంటుంది కదా, అది డ్రై అయిపోయిండేది కసూరి మెంతి. ఇది వేస్తే బాగా టేస్ట్ వస్తుంది, మంచి సువాసన కూడా ఉంటుంది, రుచికి రుచి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇందులోకి అలాగే కారం పొడి వేసుకోవాలి, 1 స్పూన్ వేసుకోవాలి. కొద్దిగా అంతా మిక్స్ చేసుకోవాలండి. ఇది చూసారా, ఇలా బాగా అవన్నీ కలిసిపోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసిపోవాలి. పచ్చివాసన పోయే వరకు ఇలా వేయించుకోవాలి కాస్త. చూడండి, ఇలా ఇప్పుడు కాస్త గరం మసాలా వేసుకోవాలండి. 1 స్పూన్ అంతా గరం మసాలా వేసుకోవాలి. అండ్ జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ జీలకర్ర మసాలా. ఇది కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం చికెన్ మసాలా వేసుకోవాలండి. అది కొంచెం ఎక్కువ అంటే వేసుకోకూడదు, జస్ట్ లిటిల్ బిట్ ఆఫ్, కొద్దిగా 1/2 స్పూన్ అంతే. చూసారా, ఇలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఎప్పుడు హై ఫ్లేమ్లో పెట్టకూడదండి, లో ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలి, లేదంటే కిందన మాడిపోతుంది. చూసారా, ఇలా లో ఫ్లేమ్లో పెట్టి ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మనం మసాలా గ్రైండ్ చేస్తున్నాం. చూసారా అండి, ఇలా అంతా ఇది బాగా వేగింది. జస్ట్ లో ఫ్లేమ్లో పెట్టుకున్నాము. అండ్ ఇందాక చెప్పిన మీకు మసాలా చెప్పాను కదా, దాని పేస్ట్ ఇది. సో ఈ పేస్ట్ తీసుకొని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇలా ఇప్పుడు పేస్ట్ తీసుకొని ఇందులో వేసేసుకోవాలండి అంతా. ఇలా అండి, చూసారా, మనం మసాలా అంతా వేసుకున్నాము. ఇప్పుడు తగినన్ని వాటర్ కూడా పోసుకోవాలి అందులో. ఇప్పుడు ఇలా చూసారా, మసాలా వేసుకున్న తర్వాత సారీ ఫ్రెండ్స్, మసాలా అంతా వేసుకున్న తర్వాత ఇలా అంతా కలిపెట్టుకోవాలి. చూసారా, అంతా కలిపిన తర్వాత ఇట్లా మిక్స్ చేసుకోవాలి. అని ఇప్పుడు మనం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి కాస్త. ఇందాక లో ఫ్లేమ్లో పెట్టాం కదా. చూడండి, ఇలా అంతా మిక్స్ చేసిన తర్వాతనే దాని స్మెల్ చాలా బాగా వస్తుంది. చూడండి ఎలా ఉందో డాబా చికెన్. డాబాలకు వెళ్ళినప్పుడు ఇలాంటి చికెనే పెడతారండి మనకు. జస్ట్ టేస్ట్ చేస్తే తెలుస్తుంది దానికి మీకు డిఫరెన్స్ ఏంటి అని. చూడండి, మనం ఇలా ఇది ఉడుకుతుంది కదా, ఇలాగే జస్ట్ ఒక 5 మినిట్స్ ఇలాగే వదిలేసేయాలి. 5 మినిట్స్ తర్వాత చెప్తాం. చూసారండి, మనమంతా ఇప్పుడు వేసుకున్నాము. ఇవన్నీ వాటర్ మనము ఉడకబెట్టడానికి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. ఇలా ఉంటుంది. అది వేసుకున్న తర్వాత మనం ప్లేట్ మూసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చూడాలి. ఎందుకంటే ప్లేట్ అనేది కంపల్సరీగా ఉండాలి, దాని స్మెల్ సువాసన అనేది బయటికి పోతే టేస్ట్ కూడా తగ్గుతుంది అంటారు. సో అందుకు ప్లేట్
చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు 5 మినిట్స్ అయిపోయింది. దాని తర్వాత మనం తీస్తున్నాము. చూసారా, వావ్ సూపర్. చూసారా ఇది ఆయిల్ అంతా ఎలా వచ్చిందో, బాగా ఉడికిపోయింది. అండ్ ఇంకొకటి వేయాలండి ఇందులో, మీకు కరివేపాకు అని చెప్పాను కదా, సో ఇలా కరివేపాకు అంతా వేయాలి. కరివేపాకు ప్లస్ మనం కట్ చేసుకున్న మిర్చి అది కూడా ఇలా వేసుకోవాలి. కరివేపాకు వేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి. చూసారు ఎంత స్మెల్ వస్తుందో, ఆహా ఏమి రుచి అనుకుంటారు. ఆ స్మెల్కి కడుపు నిండిపోతుంది. ఇలా జస్ట్ ఒక 2 మినిట్స్ ఉంచాలండి. ఇప్పుడు కరివేపాకు మిర్చి వేసాం కాబట్టి ఒక 2 మినిట్స్ ఉంచాలి ఇలాగని. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఇదంతా బాగా కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత మనం వేసుకున్న కరివేపాకు అండ్ మిర్చినే మెయిన్ అంటే లాస్ట్ ఇంగ్రీడియంట్ అనమాట. అదే హైలైట్ దీనికి. అండ్ అంటే రుచి కాస్త ఎక్కువ పెంచేదనమాట. అండ్ మనం చివరిలో ఒక 2 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు మనం దించే ముందు జస్ట్ ఒక 5 డ్రాప్స్ అలా నిమ్మ చుక్కలు వేసుకోవాలి. చూసారా, అది ఇంకా రుచి పెంచడానికి చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది మనకు. ఇప్పుడు నిమ్మకాయ చుక్కలు వేసుకున్నాం కదా, సో జస్ట్ అలా పెట్టేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో మన చికెన్ రెడీ. ఐ మీన్ చికెన్ డాబా చికెన్ అండి. చూడండి ఫ్రెండ్స్, మన డాబా చికెన్ రెడీ అయిపోయింది. ఎలా ఉందో చూడండి, చూసి చెప్పండి ఎలా ఉందో. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. నేను చేస్తా. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్.